నమస్కారం. యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈరోజు లోకేష్ విత్ ఎస్టీస్ అనే ప్రోగ్రాం ద్వారా పోలవరం నియోజకవర్గంలోని ఎస్టీలందరినీ ప్రత్యేకంగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక ముఖ్యమైన అంటే అందరూ ఆదివాసీలందరూ గర్వపడే రోజు. ఎందుకంటే ఎవరు కూడా ఇలా ఆదివాసీలతో కలిసి మాట్లాడడానికి సమయం కేటాయించలేదు. ఎంతో మంది రకరకాల పార్టీల వాళ్ళు వస్తున్నారు, రోడ్డెంబటి వెళ్తూ మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు, కానీ ప్రత్యేకంగా ఆదివాసీలతో మాట్లాడడానికి సమయం కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు మొడియం శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్ నేను, అలాగే ఏలూరు జిల్లాకి చైర్మన్ని. ప్రశ్న అడగడం కాదు, ఇందాక యువ నాయకులు అన్నారు మా ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే మీరు ఏమి ఆశిస్తున్నారు అని. మేమేం ఆశిస్తున్నామో మా అందరి ఆదివాసీల తరపున మిమ్మల్ని కోరాలనుకుంటున్నా. ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో సమస్యలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలలో కూడా మిమ్మల్ని ఏం అడగాలో నేను అడుగుతాను. పోలవరం నియోజకవర్గం జాతీయ ప్రాజెక్టు ఉండి ఇక్కడ నిర్వాసితులైన సోదరులకి ఇప్పటికే కొంతమందికి తరలించిన వారికి ఉపాధి లేదు. అన్నిటికంటే ముఖ్యం ఉపాధి, బతకడానికి ఉపాధి లేదు. అది అందరికీ చెప్తున్నాం. వారిని తరలిస్తున్నారు, వారికి ఉపాధి లేకుండా ఉండటం వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి వారికి ఉపాధి కల్పించాలి. అలాగే పోలవరం నిర్వాసితుల సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించి మాట్లాడాలని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే అనేకమైన సమస్యలు ఉన్నాయి. అది ఒకటి రెండు పాయింట్ ఉపన్యాసం కాదు, దయచేసి సమస్యలు చెప్తే నేను స్పందిస్తాను. డైరెక్ట్ గా చెప్పేస్తాను. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి. అలాగే టీఎస్పీ నిధుల్ని ట్రైబల్ కు మాత్రమే ఖర్చు పెట్టాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది, మా నిధుల్ని అమ్మఒడి, తాతబడి అని ఇట్లా మా నిధుల్ని ఖర్చు పెడుతున్నారు. ట్రైబల్ కు మాత్రమే ఖర్చు పెట్టాలి. అలాగే ఇందాక మా నాయకులు చెప్పినట్టు జీవో నెంబర్ 3కి బదులు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి. అలాగే స్వతంత్ర సమరయోధులు, మా ఆదివాసీ స్వతంత్ర సమరయోధులు అసలు పోరాటం చేసింది మేమైతే వేరే వాళ్ళు ఎవరియో చరిత్రలో ఉన్నారు. మా స్వతంత్ర సమరయోధుల యొక్క చరిత్రల్ని పాఠ్యాంశాల్లోకి తీసుకురావాలి. అలాగే పాలకులు రాజ్యాంగం మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఈ మధ్యన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసీలని అలాగే బయట ప్రాంతంలో ఉన్నవారిని అందరినీ కలిపి మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ 5 అనే దాన్ని పాలకులు చదవాలి. అలాగే ప్రతి బడి పిల్లవాడి చేత చదివించాలి. రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ని పాఠ్యాంశంగా మీరు చేర్చాలి అని చెప్పేసి మేము భావిస్తున్నాం, మేము కోరుతున్నాం మిమ్మల్ని. అలాగే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంది. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే మీకు కూడా తెలుసు, అక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో జరిగిన చట్టాలను ఏజెన్సీ ప్రాంతానికి అనుకూలంగా మార్పు చేసుకుంటారు, లేదా కొత్త చట్టాలను తయారు చేస్తారు. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ భవనాన్ని నిర్మించాలి అని చెప్పేసి మీ ప్రభుత్వంలో అది జరగాలి అని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీ ప్రభుత్వంలోనే అనేక కార్యక్రమాలు, అనేక ఎస్టీలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక చట్టాలు కానీ వచ్చాయి. అలాగే పోలవరం నిర్వాసితులకు సంబంధించి 2013 చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలి. 2013 చట్టం అమలు చేస్తే 90% సమస్యలు తీరినట్టే. అలాగే వివాదాస్పదమైన భూములను సేకరించి స్థానిక ఆదివాసులకి నిర్వాసిత ఆదివాసులకి మధ్య ఘర్షణ వచ్చేలాగా చేశారు అక్రమార్కులైన అధికారులు. గతంలో అధికారులు, దళారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు కలిసి వివాదాస్పదమైన భూములను సేకరించి నిర్వాసితులకు ఇవ్వడం వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఆదివాసీలు కొట్టుకుంటూ చాలా భయానకమైన పరిస్థితిని సృష్టిస్తున్నారు. దాని మీద మీ ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. సార్, ఒక మాట చెప్తాను. ఈ పోలవరంలో జరిగిన అక్రమాలు కానీ వెలికి తీసి
ఆ సొమ్మునంతని కూడగడితే ఇక్కడున్న నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వచ్చు, ప్రతి ఒక్కడికి 2 ఎకరాలు ఇవ్వచ్చు, ప్రతి ఒక్కడికి కూడా మీరు అన్నారు కదా పారిశ్రామిక వాడలు నిర్మించి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అంతా స్కామ్ జరిగింది సార్, వేలల్లో జరిగింది, వేల కోట్లల్లో జరిగింది. కాబట్టి దాని మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే బోయ వాల్మీకులు వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పబట్టి మేము చాలా ఆందోళన చెందాం. ఆదివాసీలందరూ కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా లేరు సార్. ఎందుకంటే బోయ వాల్మీకులు అనే వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి ఆదివాసీల్లో కలిపితే ఆదివాసీలు ఎలాంటి వాళ్ళంటే అమాయకులు సార్. ఆదివాసీలు మేకలు గొర్రెలు లాంటి వాళ్ళైతే బోయ వాల్మీకులు లాంటి తోడేళ్లను తీసుకొచ్చి ఇలా ఒకే దొడ్లో కట్టేస్తే ఎవరు మిగులుతారు సార్? మొత్తం అంతా తోడేళ్లే మిగులుతాయి. కాబట్టి దయచేసి ఆ ప్రతిపాదన చెయ్యొద్దు. గత ప్రభుత్వం చేసినప్పుడు అది వెనకొచ్చింది. దాని కారణం కూడా మేము చెప్తాం ఏంటంటే వారికి అన్నగారు దయచేసి మీ ప్రశ్నకు రండి. ఓకే, అయితే బోయ వాల్మీకి మళ్ళీ రిక్వెస్ట్ చేసే ఉపన్యాసం కాకుండా ప్రశ్న అడగండి, నేను సమాధానం డైరెక్ట్ గా ప్రశ్న అడుగుతున్నాను సార్. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో కలుపుతారా? అది నా ప్రశ్న. నెక్స్ట్ తర్వాత పీసా గ్రామ సభల్ని మనం బలోపేతం చేయాలి సార్. పీసా గ్రామ సభల వల్ల స్వయం పరిపాలన అనేది ఈ ప్రాంతానికి వస్తుంది. కాబట్టి స్వయం పరిపాలన మాకు కల్పించని చెప్పి అడుగుతా ఉన్నా. నేను ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నా అంటే ఈ అందరి తరఫున మాట్లాడుతానండి. ఇందాక వీళ్ళందరూ ఇక్కడ అనేక సంఘాల నుంచి నాయకులు వచ్చారు సార్. మాకు సమయం వస్తుందో రాదో, మీకు వచ్చినప్పుడు మా తరఫున కూడా మాట్లాడండి అని చెప్పబట్టి నేను ఇలా మాట్లాడుతున్నా. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం సార్, బోగస్ ఎస్టీలు మా యొక్క రాజకీయ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కొలగొడుతున్నారు సార్. బోగస్ ఎస్టీలు అనే వాళ్ళు ఎంత బలంగా ఉంటారంటే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా ఉన్నారు సార్. కొంతమంది మంత్రులు మీరు మన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనే మంత్రి మీద ఆవిడ ఎస్టీ కాదని చెప్పేసింది. దీనికి మేము మీ ప్రభుత్వం నుంచి మేము ఒకటి అడుగుతున్నాం సార్. బోగస్ ఎస్టీలు నిర్ణయించడానికి కలెక్టర్ గారు డిఎల్ఎస్సి అనే దాన్ని అంతకు ముందు నడిపేవాళ్ళు, ఇప్పుడు దాన్ని పిఓ గారికి ఇచ్చారు. దానివల్ల పిఓలు ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోవడం వల్ల ఈ డిఎల్ఎస్సీలు అనేది సక్రమంగా నడవట్లేదు. కాబట్టి ప్రతి ఐటీడీఏకి ఐఏఎస్ ఆఫీసర్లను పిఓలుగా అయ్యాలి, డిఎల్ఎస్సీలు సక్రమంగా నడవాలి. అలాగే మంత్రి గారికి అధికారం ఇచ్చారు సార్. ఈ కాస్ట్ నిర్ధారణ చేసే అధికారం మంత్రి గారికి ఇవ్వటం వల్ల ఇది రాజకీయ వివాదం అయిపోతుంది తప్ప రాజకీయ అవసరాల కోసం మంత్రులు ఎవరైతే మంత్రి అయ్యారో వాళ్లే తన యొక్క క్యాస్ట్ ని నిర్ధారించుకునే పరిస్థితి మొన్న వచ్చింది. కాబట్టి మంత్రులకి అటువంటి అధికారం ఇవ్వద్దు అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆదివాసీ. అన్నగారు, పోలవరం నియోజకవర్గంలో నేను అడుగుపెట్టిన తొలి రోజు నిర్వాసితులతో నేను ఆల్రెడీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాను. నేను సైకో జగన్ లాగా ఊరుకొక హామీ రోజుకొక హామీ ఇచ్చి పారిపోయే బ్యాచ్ కాదు. ఆనాడు 2017 కట్ ఆఫ్ డేట్ ప్రకటించాం. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ క్లియర్ గా చెప్పాం. దానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది. చేయగలిగింది మేము చెప్తాం, చేయలేని దాని గురించి మేమైతే హామీ ఇవ్వము. జగన్ గారు అనేక హామీలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రమే కట్టాలన్నారు ఆనాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం బటన్ నొక్కితేనే కట్టగలుగుతానంటారు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే నేను చేయగలుగుతానంటాడు. మళ్ళీ ఆనాడు ఎందుకు ఆయన హామీ ఇచ్చాడు? రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొనిన భూములకు కూడా డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఉత్తనే ఏమైంది ఆ హామీ అని అడుగుతున్నా. దాని తర్వాత 10 లక్షల రూపాయలు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తాడు. ఏమైంది ఆ హామీ అని సభాముఖంగా అడుగుతున్నా. నోటుకొచ్చింది ఆడతాం, నోటుకొచ్చిన హామీ ఇస్తాం, చాలా తేలికైన పని. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితి వస్తుంది. నేను అది చేయదలుచుకోలేదు. నేను ఇప్పుడు చెప్తున్నా, 2017లో చాలా స్పష్టంగా ప్యాకేజ్ ప్రకటించాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 1,15,000 నుంచి 1,40,000 మధ్యలో భూసేకరణ చేస్తే అది దాదాపు 6,45,000 రూపాయలకి ఒకే సంతకంతో పెంచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదే ఆనాడు సక్రమంగా అమలు చేశాం. దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రెండోది, నేను 100% ఒప్పుకునే విషయం, ఎస్టీ సప్లాన్ నిధులు కేవలం ఎస్టీ సోదరుల కోసమే ఖర్చు పెట్టాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దాంట్లో పెన్షన్లు,
అమ్మ ఒడి, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ రాసుకుంటే ఎందుకంటే సప్లాన్ ఇచ్చేది ప్రత్యేకంగా ఎస్టీ సోదరుల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేదానికి, మన తాండాల్ని అభివృద్ధి చేసేదానికి. ప్రభుత్వం చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఎట్లాగో రాష్ట్ర బడ్జెట్ నుంచి చేయాలి. మీకు రాజ్యాంగం ద్వారా రావాల్సిన నిధులు ఆపుతాం సరికాదు, ఆ నిధులు దారి మళ్లిస్తాం సరికాదు. సో ఎస్టీ సప్లాన్ తప్పనిసరిగా అమలు చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. మూడోది జియో 3 పెద్దలు చెప్పారు, ఇప్పటికి నేను చాలా స్పష్టంగా చెప్పా, దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. మూడోది కరికులం కూడా మెరుగుపరచాలి, కేజీ టు పీజీ కూడా కరికులం ఇంప్రూవ్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా అది కూడా మేము అమలు చేస్తాం. ఇంకా కాంట్రవర్షియల్ భూములు అంటే వివాదంలో ఉన్న భూముల్ని కొనుగోలు చేసి ఆదివాసుల నిర్వాసితులకి అందజేస్తున్నారు, దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను మీరు నా దృష్టికి మొదటిసారి వచ్చింది. తప్పనిసరిగా వివరాలు కనుక్కుని దానిపైన యాక్షన్ తీసుకుంటాం. ఎలాంటి లిటిగేషన్ లేని భూములు అందించే బాధ్యత తప్పనిసరిగా మేము తీసుకుంటాం. అదేవిధంగా నిర్వాసితులకి రావాల్సిన డబ్బులు వైకాపా నాయకులు సొంత బంధువులు బినామీల పేర్లతో డబ్బులు కొట్టేస్తాం జరిగింది. దాంట్లో పోలవరం ఎమ్మెల్యే గారి పాత్ర కూడా చాలా ఉంది, అది నిన్న మీటింగ్ లో కూడా చెప్పా. ఆనాడు వరదలు వచ్చినప్పుడు కూడా నేను మన ప్రాంతంలో తిరిగితే చాలా మంది గిరిజనులు వచ్చి ఆధారాలతో సహా నాకు డాక్యుమెంట్లు ఇచ్చారు. అది నేను ఆనాడే కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశా. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ ఏర్పాటు చేస్తాం, ఈ అవకతవకలన్నీ బయటికి తీస్తాం, డబ్బులు రాబడతాం. అది గిరిజనుల కోసం ఖర్చు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నా. ఇంకో పక్కన మీరన్నారు దొంగ సర్టిఫికెట్లు, ఇది ఈ రోజు కాదు తరతరాలుగా వస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక పటిష్టమైన వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం అది కూడా రాజకీయాల కోసం వాడుతుంది. అంటే గిరిజన సర్టిఫికెట్ కూడా రాజకీయాల కోసం వాడుతుంది ఈ ప్రభుత్వం. అది చాలా చాలా బాధాకరం. మీరన్నట్టు డిఎల్ఎస్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారా ఆనాడు సర్టిఫికెట్లు ఏమైనా డౌట్ ఉంటే దాని ద్వారా తేల్చేవారు. మళ్ళీ ఆ వ్యవస్థ అమలు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు కూడా ఆలోచించండి, ఆనాడు ఐటీడీఎల్ని బలోపేతం చేశాం, అనేక కార్యక్రమాలు చేశాం, అన్ని చేసామని నేను అనట్లా. కానీ ఎప్పుడు లేని విధంగా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు చాలా పనులు చేశాం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో అనేక ఎన్జిఓలు కూడా ముందరకు వచ్చినాయి, వాళ్ళతో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకొచ్చి మన తాండాల్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పరిశ్రమల విషయంలో ఇప్పుడే చెల్లికి చెప్పా, ఇమ్మీడియట్ గా మన ప్రాంతానికి రాగలిగిన పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మనం పండించే పంటను తీసుకుని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి అది వినియోగదారులుగా అందించడానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. దానికోసం మన ప్రాంతంకి ప్రత్యేక జియో తీసుకొస్తాం. ఆ జియో ద్వారా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇప్పించి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా బోయ సోదరుల గురించి మీరు ప్రస్తావించారు, అది మనందరం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాల్లో ఒక జాబితాలో ఉన్నాయి, కొన్ని కులాలు ఇంకో రాష్ట్రంలో ఇంకో జాబితాలో ఉన్నాయి. వాళ్ళందరికీ కోరిక ఉందన్న విషయం మనందరికి తెలిసిందే. ఎవరికి ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ముందలు నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరందరూ ఒకటే ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న మొదటి 9 సంవత్సరాలు కానివ్వండి, నవ్య ఆంధ్రప్రదేశ్కి ఉన్న 5 సంవత్సరాలు ఏనాడు కులాలు మతాలు ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి ఎందుకు పొందలేదు. ఉన్నట్టుగా చెప్పారు, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తామని ఆనాడు హామీ ఇచ్చారు, దానికి కట్టుబడి ఉన్నాం. ఎన్నికల ముందల ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది ఎవరో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్నికల ముందల 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తాను, ఇప్పుడు ఆ హామీ గాలికి వదిలేశారు.
అన్ని తాండాలని గుడెంని పంచాయతీలు చేస్తా అన్నారు. ఇప్పుడు ఆ హామీ కూడా గాలికి వదిలేశారు. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే పరిస్థితులు. పోలవరం వదిలేండి స్వామి, చింతలపూడి నియోజకవర్గంలో ఒక 2 రోజులు మీరు నాతో నడవాల్సింది. అక్కడ రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కున్నా నేను. గుంటలుగా తల్లి రోడ్ ఎక్కడుందో ఎత్తుక్కోవాల్సి వచ్చింది తల్లి. అందుకే చెప్పా, చింతలపూడి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారికి చాలా ప్రేమని. అందుకే సైకో జగన్ గుంతల పథకం తీసుకొచ్చాడు తల్లి. ఎంత దారుణంగా ఉన్నాయంటే 2.5 రోజులు నడిచేదల్లి కాలంతా నొప్పులు నాకు. రాష్ట్రంలో అన్ని రోడ్లు అట్లన్నాయి, గుంతలున్నాయి, కానీ అక్కడ కనీసం రోడ్ అన్న కనపడుతుంది. ఇక్కడ రోడే లేదు తల్లి. నేను జంగారెడ్డిగూడెంలో నేను నడిస్తే తల్లందరూ రోడ్డు పైకి వచ్చి, అన్నా గుంత ఎంత లోతుందో ఒకసారి కొలువు అన్నా. నేను అసలు ఎవరిని చూడలేకపోయా నడిచేటప్పుడు. ముందలా నడుచుకుంటే ఎందుకంటే ఇక్కడ చూడాలి, ఎక్కడ పడతానా నేను. అంత గుంతలు తల్లి. ఇంకా మన ప్రాంతాలు అభివృద్ధి చేస్తాడా ఈ ముఖ్యమంత్రి? మన పిల్లల కోసం పరిశ్రమలు తీసుకొస్తాడా ఈ ముఖ్యమంత్రి? ఒక్కసారి ఆలోచించాను. నాడు నేడు గిరిజనులకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ ఇంకా చేయాల్సిన అవసరం చాలా ఉంది తల్లి. ఇప్పుడు చేసింది సరిపోదు. తప్పనిసరిగా మీకు నిధులు కేటాయిస్తాం. మన తాండాల గుడంని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. థ్యాంక్ యూ.